ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య న్యూస్ కూడా బాగా నడుస్తుంది. కానీ ఈమె ఈ లావణ్య ఎంత తెలివి కల్లదంటే అవసరం వస్తే అంగుమలే లేకుంటే మళ్ళే అని అంటది. అన్ని రోజులు ఒక వీడియోలో సిగరెట్ కాల్చుకుంటూ ఒక్కొక్కరిని ఇష్టం వచ్చిన ట్రాప్ చేసి ఎవరెవరియో ఆడియోలు రికార్డులు చేసి ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసుకుంటా మాట్లాడి ఇవాళ రాజ్ తరుణ్ ఇంట్లో వండుకుంటూ ఏమంటది, మా 14 ఏళ్ళు అవుతుంది మాకు పెళ్ళి అయ్యి, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాము. నేను రాజ్ తరుణ్కి నేను బహిరంగంగా కూడా సారీ చెప్పిన, చిన్న సారీ చిన్న అని చెప్పేసి కేసు విత్డ్రా చేసుకుంటా అంటే లాస్ట్కి చేసేవన్నీ చేసి వన్ ఫేమ్ అంతా పడగొట్టి అసలు ఎక్కడ వాల్యూ లేకుండా చేసి లాస్ట్కి ఇప్పుడు ఆ ఇల్లు కోసము మళ్ళీ కథలు పడుతుంది. రాజ్ తరుణ్ లావణ్య గొడవ ముగిసింది అనుకున్న టైంలో వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బుధవారం లావణ్య ఇంట్లో నుంచి రాజ్ తరుణ్ పేరెంట్స్ని గెంటేయడంతో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. లావణ్య ఇంటి ముందు పోలీసులు మీడియా చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్లోని కోకాపేటలో లావణ్య నివాసం ఉంటున్న ఇంటి వద్దకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఆ ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీద ఉందని, ఆ ఆస్తి తీసుకొని లావణ్య వారిని బయటికి గెంటేసిందని ఆరోపిస్తున్నారు. వారు తమ కుమారుడు లావణ్య వల్లే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడని, తమ ఆస్తిని తిరిగి మళ్ళీ వారికి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ గొడవతో మరోసారి రాజ్ తరుణ్ లావణ్య వివాదం తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కన్నీళ్ల పర్వంతమవుతున్నారు. లావణ్య చెప్తున్న దాని ప్రకారం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమందితో కలిసి ఆమెపై దాడికి వచ్చారని, అసభ్యంగా ప్రవర్తించారని, తనని ఇంట్లో నుంచి బలవంతంగా గెంటేయాలని చూశారని ఆమె ఆరోపిస్తుంది. ఈ సంఘటనలపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని లావణ్య చెప్తుంది. లావణ్య తండ్రి కూడా మీడియా ముందుకు వచ్చి నా కూతురును రాజ్ తరుణ్ పేరెంట్స్ కొట్టారని, దానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు లావణ్య మరోసారి మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ తల్లిదండ్రుల గురించి మాట్లాడడం హాట్ టాపిక్ అయింది. లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్ పేరెంట్స్ నాకు తల్లిదండ్రుల లాంటి వాళ్ళే, ఎంత కాదనుకున్నా వాళ్ళు నా అత్తమామలు, కొట్టుకున్నా తిట్టుకున్నా మేమంతా ఒక ఫ్యామిలీ. రాజ్ తరుణ్కి నేను నా ఫ్యామిలీ ఎన్నో రకాలుగా సహాయం చేశాము. ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించే హక్కు ఎవరికీ లేదు. ఈ ఇంట్లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఎలా అయితే హక్కు ఉందని వచ్చారో నేను అలానే హక్కు ఉందని భావిస్తున్నా. నిన్న అంత గొడవ జరిగిన తర్వాత నేను వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే 5 నిమిషాల్లో వాళ్ళు నా మాటలకు అంగీకరించి ఇంటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. అలానే ఏదో ఒక రోజు రాజ్ తరుణ్ కూడా తిరిగి ఇక్కడికి వస్తాడని నేను భావిస్తున్నాను. ఇదంతా నా మంచి కోసమే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు మా ఇంటికి వచ్చి ఉంటున్నారో నేను ఈ ఇంట్లో ఉండడానికి నాకు హక్కు ఉంది. కోర్టులో కేసు నడుస్తుండగా వాళ్ళు ఇలా రావడం, ఇదంతా జరగడం అంతా నా మంచికి అనుకుంటున్నాను. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నా నేను అక్కడికి వెళ్ళి నేను నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది, మీ అమ్మా నాన్న ఎలాగైతే ప్రాపర్టీ మాదే అని వచ్చారో నేను కూడా నువ్వే నా సర్వస్వం అని అనుకున్నాను. అలాంటప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు రాకూడదు? వాళ్ళు మా ఇంటికి రావద్దు అని నేనంటే వాళ్ళకు హక్కు ఉందని ఈ ప్రపంచం ఎలాగైతే అంటుందో అలాగే నేను కూడా ఈ ఇంట్లో ఉండాలి, నాకు హక్కు ఉంది అన్నది కూడా నిజమే కదా. చట్టానికి మీడియాకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి ఎవరిని రావద్దు అని అనడానికి లేదు. రాజ్ తరుణ్ కూడా వస్తాడేమో, ఇవన్నీ అందుకు సంకేతాలుగా నేను భావిస్తున్నాను అని లావణ్య అన్నది. కానీ ఇప్పుడు ఎవరన్నా ఇంత గొడవ జరిగినాక యాక్సెప్ట్ చేస్తాడా? మగోడు అన్నప్పుడు ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడా? ఎంత అంటే సిగరెట్ కాల్చుకుంటూ మాట్లాడుకుంటూ ఒక ఎస్ఐతో కూడా ఎట్లా మాట్లాడిందంటే ట్రాపింగ్లో మొత్తం కింగ్ అనుకుంటా, క్వీన్, ఇక ఆ రకంగా ఉన్నది. లావణ్యది మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పటికైనా ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే ఏడ్చే టైంలో ఏడుస్తారు. వీళ్ళే నేరాలు చేసేది ఈ లావణ్య అసొంటోళ్ళే. రాజ్ తరుణ్ అసొంటోడు అమాయకుడు, అట్లాంటి వాళ్ళని చూసి ఆడుకుంటుంది. మా ఇల్లు కొనేటప్పుడు సినిమా పరంగా కొన్నారు. 2 సంవత్సరాలు ఇంటికి కావాల్సిన వస్తువులను, ఇంటికి కావాల్సిన సప్లై అన్నింటిని మా పేరెంట్స్ ఇచ్చారు. నెలకు 30,000 అయితే నేను నెల రాజ్ తరుణ్కి జీతం రాదు, ఆయన సినిమా చేసినప్పుడే డబ్బులు చేతిలో ఉంటాయి. అలాంటప్పుడు మా పేరెంట్స్ హెల్ప్ చేశారు. రాజ్ వాడే ఫోన్ కూడా నేను ఇచ్చిందే. కరోనా టైంలో 2 సంవత్సరాలు సినిమా లేకపోతే మా పేరెంట్స్ ఉన్న దాంట్లోనే వారు సర్దేవారు. కట్నం పరంగా నేను ఏమి తీసుకురాకపోయినా అవసరమైనప్పుడల్లా వాళ్ళే హెల్ప్ చేశారు. మా పేరెంట్స్ అకౌంట్స్ని చెక్ చేస్తే ఆ విషయం మీకు తెలుస్తుంది. రాజ్ వాడే ఒక షర్ట్ దగ్గర నుండి రాజ్ ఎక్కడికి వెళ్ళాలని అంత దగ్గరుండి చూసుకుంది నేను. ఏం చేస్తుంది అంటే తెలివిగా పేరెంట్స్ అకౌంట్ నుంచి ఏమో కొట్టిస్తే కొన్ని కొట్టించుంటుంది. ఎందుకంటే నా అకౌంట్ పనిచేస్తలేదు, రాజ్ దాంట్లో కొట్టు అని చెప్పేసి కొట్టించుకొని కూడా మళ్ళీ తీసుకొని వాడుకొని ఉంటుంది. కానీ ఈమె మొత్తం మాత్రం నా దాదాపు మొత్తం అన్ని అబద్ధాలే. ఎక్కడ చూడు ఈమె వీడియోలు చూస్తే ఏ ఒక్కరన్నా ఈమె మంచిది అని అంటే ఇక నిజంగా చాలా గ్రేట్. అసలు ఏ ఒక్కరు కూడా మంచిది అని మాత్రం అన్నారు. ఎందుకో కానీ మీడియా కూడా ఇట్లా హైప్ చేస్తుంది ఇట్లాంటి వాళ్ళని. అసలు పట్టించుకోవద్దు, పచ్చి పులుసులు ఈగలాగా తీసి పక్కకు పడేయాలి వీళ్ళని. అమ్మాయిల వెంటబడి రాజ్ తన కెరీర్ని అన్ని పోగొట్టుకున్నాడు. లావణ్య
తప్పుడుదైతే ఇన్ని సంవత్సరాలు తెలియకుండా ఇప్పుడు ఎలా తెలిసింది నాతో 11 సంవత్సరాల రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత నేను చెడ్డదాన్ని బయటికి వచ్చాడు. నన్ను వదిలించుకోవాలన్న ప్రాసెస్లో మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పటికే మస్తాన్ సాయి చేసిన దానికి అనుభవిస్తున్నాడు. అలానే రాజ్ తరుణ్ తప్పుకుంటే అది నిరూపణ అవుతుంది అని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్పై హైకోర్టుకైనా వెళ్తానని, అతని బెయిల్ క్యాన్సిల్ చేయిస్తానని లావణ్య అంటుంది. ఇప్పుడు ఈ గొడవ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. ఈమెకు మనసు ఒక స్టేబుల్గా ఉండదు. ఇప్పుడు రాజ్ తరుణ్ నాకు కావాలని అంటది, ఎమ్మటి హైకోర్టుకు పోతుందట, బెయిల్ క్యాన్సిల్ చేపిస్తుందట. మరి ఇదేంది? మరి కావాలి ఈయనకుంటే బెయిల్ క్యాన్సిల్ చేపిస్తా. ఎంతసేపటికి భయపెట్టో బెదిరించో లొంగ తీసుకోవాలి, రాజ్ తరుణ్ కావాలి. ఎందుకంటే అక్కడ 10 కోట్ల ప్రాపర్టీ వాల్యూ ఉందంట ఆ ఇల్లు. ఇప్పుడు ఆమెకు అది కావాలి. రాజ్ తరుణ్ అవసరం లేదు, ప్రాపర్టీ నీకే నువ్వే తీసేసుకో అంటే పోరా రాజ్ తరుణ్ నాకు అవసరం లేదని కూడా ఆ టైప్ అన్నట్టు. ఆమెకు ఏంటంటే మెయిన్ డబ్బు కావాలి. డబ్బు ఉంటే చాలు, రాజ్ తరుణ్ అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఆట ఇప్పుడు రాజ్ తరుణ్ పేరు మీద ఉన్నది కదా, ఆ పేరు మీద నుంచి పేరు మీదకి రాదు. ఇదేంది సెటిల్మెంట్ చేసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే నాకు ఆ ఇల్లు ఇచ్చేస్తే నీ మీద నేను ఎలాంటి కేసులు అన్నీ విత్డ్రా చేసుకుంటా, నేను సైలెంట్గా ఉంటా అన్న కాడికి ఆమె కాన్సెప్ట్ ఇది. ఇది అస్సలు కాన్సెప్ట్ ఏంటంటే ఇది, ఆ ఇల్లు కావాలి, రాజ్ తరుణ్కు ఉన్న ఇల్లు కావాలి. వాళ్ళ పేరెంట్స్ ఏంది, ఇప్పుడు రాజ్ తరుణ్ కిరాయికి ఉంటున్నాడు, మా ఇల్లు మాకు ఇచ్చేయండి, మేము ప్రశాంతంగా ఉంటాం అంటే ఏమంటుంది, నేను మీతో పాటే ఉంటా, నాకు నచ్చినట్టు తిరుగుతా, నచ్చినట్టు జల్సాలు చేస్తా, ఎక్కడైనా తిరుగుతా, నన్ను ఏం డిస్టర్బ్ చేయొద్దు, నన్ను ఏమనొద్దు అంటే ఈ రకంగా మాట్లాడుతుంది అన్నట్టు. ఈ రకంగా ఉంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటాడు, ఏ మొగడు ఒప్పుకుంటాడు, ఎవడు సంసారం చేస్తాడు ఇట్లాంటి వాళ్ళతోని? వీళ్ళని కూడా ఇప్పుడు చట్టంలో కూడా కొన్ని లొసుగులు ఉంటాయి. ఆ లొసుగులని అలుసుగా తీసుకొని ఇట్లా ఆట ఆడుతుంది అన్నట్టు ఈమె. అది విషయం. కానీ ఇంత పెద్ద మంచి క్యారెక్టర్ అయితే ఏం కాదు. ఏంటంటే ఎంతసేపటికి ఓ సిగరెట్ కాల్చుకుంటా, ఎక్కడుంది మన సంస్కృతి, ఎక్కడన్నా ఉందా? ఏదో చూపిస్తున్నాం ఇట్లా కొన్ని ఆ వీడియోలల్లో. ఇంకెన్నో వీడియోలు ఉన్నాయంట. మంచిది అని ఎవరన్నా అంటే నిజంగా ఇక రాజ్ తరుణ్ వెళ్ళిపోవచ్చు.